దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ కీర్తన 6వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే, మన జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు, రక్షణ లేకుండా కొట్టుమిట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించినట్లయితే, మనము ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎలాంటి కృంగదులు వచ్చినప్పటికీ, ఎలాంటి రక్షించలేని పరిస్థితి వచ్చినప్పటికీ, చిక్కుకుపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే నా ఆశ్రయదుర్గము. దావీదు మహారాజు ఏ విధంగా మరి ఆయన్ని ఆశ్రయించాడు, దావీదు మహారాజు ఏ విధంగా ఆయన నుంచి రక్షణ పొంది ఉన్నాడో, దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఆయన ఎత్తైన కొండగా, ఎత్తైన కోటగా, ఎత్తైన ఆశ్రయంగా ఆయన ఎంచుకున్నాడో, మరి మన జీవితాల్లో కూడా మనకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరుకుల నుంచి దేవుడు మనల్ని తప్పించులాగిన మన జీవితంలో ఎన్నో 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 శ్రమల్లో గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎన్నో ఇబ్బందులు కూడా మనం ప్రయాణం చేస్తున్నాం ప్రియమందిని బిడ్డలారా. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే అగమ్య గోచరంగా, ఎటు తేలని పరిస్థితులు, ఎటు తోచలేని పరిస్థితులు, ఎటు అనుకూలమైన పరిస్థితులు కాకుండా ఉన్నాయి. అయితే అననుకూల పరిస్థితుల్లో కూడా దేవాదేవుడు మనకు రక్షణ ఇచ్చి, దేవాదేవుడు మన ఆశ్రయం ఎన్నుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షించేవాడు, ఆయన మనల్ని ఎత్తైన కోటగా చేసేవాడు, ఆయన మనల్ని ఎక్కడున్నప్పటికీ కూడా కదిలింపకుండా ఆయన మనల్ని నిలబెట్టేవాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నీ యొక్క ప్రేమలు మమ్మల్ని దాస్తున్నందుకు స్తోత్రాలు. నా దుర్గము, నా ఆశ్రయము, నా కొండ, నా కోట, నా ఎత్తైన ప్రభా కోటగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను రక్షింపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను చిక్కుకుపోయిన పరిస్థితుల నుంచి నన్ను విడిపించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ తండ్రి, వారు వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, మీరే రక్షించండి, సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, మీ నామను మాత్రమే ఘనపరుస్తూ, ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.